ప్రభువా, మరొకసారి బైబిల్ స్టడీలో కలిగి ఉన్న ప్రత్యేక కోరికలు దీవించి ఆశీర్వదించమని, ఇంకా రావాల్సిన వారందరినీ క్షేమంగా దయతో నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి మనం గలతీ పత్రిక మీద సంక్షిప్త వివరణను మనం కలిగి ఉన్నాం. దేవుని మహాకృప చేత మన బైబిల్ స్టడీలో గలతీ పత్రికను ప్రారంభించి ముగించుకున్నాం. దేవుడే కనికరించి అల్ఫాగా ఒమేగాగా ఉండి ఈ పత్రిక ప్రారంభించి కొనసాగించి ముగించేదానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తి ద్వారా గొప్ప సంఘ సంస్కరణ అనేటువంటి ఉద్యమము ప్రారంభమైంది. అప్పటి నుండి క్రైస్తవ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపు చోటు చేసుకుంది. మార్టిన్ లూథర్ గారు అంత గొప్ప రిఫార్మేషన్ మూమెంట్, సంస్కరణ ఉద్యమాన్ని తీసుకొచ్చేటువంటి వాక్యాల్లో పత్రికల్లో ఒక పత్రిక గలతీ పత్రిక. ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నుండి మార్టిన్ లూథర్ ఒక అద్భుతమైనటువంటి పెను మార్పును క్రైస్తవ సంఘంలోకి తీసుకుని వచ్చాడు. గలతీ అనేటువంటి దేశానికి లేక ప్రాంతానికి మొదటి పేరు గాల్ అని పిలిచేవాడు. గాల్ అని పిలిచేవాడు. ఈ గ్రీస్ దేశస్తులు ఏం చెప్పారు అంటే, ఈ గాల్ ప్రజలను గలతీయులు అని తర్వాత తరంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ గాల్ అనేటువంటి పదంలో నుంచి గలతీ అనేటువంటి పదము ఉత్పన్నమైంది. ఈ గలతీ అనేటువంటి ప్రదేశం ఎక్కడుంది అని అంటే, ఆసియా మైనర్లో మధ్య భాగం ముందు ఉన్నటువంటి ప్రదేశము గలతీ ప్రదేశం. ఈ గలతీ ప్రాంతంలో మరి ఆక్సిన్ అనేటువంటి దేవతను ప్రజలు ఆరాధించేవారు. ఈ దేవత ఎవరు అంటే, దేవతలకు తల్లిగా పూజింపబడేది. ఆ తర్వాత ఈ గలతీ అనేటువంటి ప్రాంతం లేక పేరు చిన్నగా కనుమరుగయ్యి నేడు మన కాలంలో దీన్ని ఫ్రాన్స్గా పిలుస్తారు. మరి ఇక్కడ సంఘం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే, పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేసినట్టుగా అపోస్తల కార్యాల్లో మనము చూస్తాం. ఈ మొదటి మిషనరీ దండయాత్రలో పౌలు ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించినప్పుడు కొద్దిమంది యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించారు. ఆ అంగీకరించినటువంటి వారిలో కొద్దిమంది యూదులు ఉన్నారు, మరి కొద్దిమంది అన్యజనులు కూడా ఉన్నారు. అయితే పౌలు ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించి సంఘం ఏర్పడిన తర్వాత కొంతకాలం వారి మధ్య ఉండడం జరిగింది. పౌలు ఉన్నప్పుడు సంఘం ఎలా ఉంది అంటే, చాలా చక్కగా ఎదిగి యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి దేవునికి లోబడి మంచి ఉద్యోగంతో నింపబడింది. అయితే పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సంఘంలోకి కొద్దిమంది ప్రవేశించి వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని తప్పుడు సిద్ధాంతాలను సంఘంలోనికి తీసుకొచ్చారు. వాళ్ళు ఏమని పిలుస్తారు అని అంటే, సంచార యూద మత బోధకులు అని పిలుస్తారు. ఈ సంచార యూద మత బోధకులు ఏం చేసేవాడు అంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి వారి యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి
చొప్పించేవాడు. కాబట్టి ఈ గలతీ ప్రాంతానికి కూడా వాళ్ళు వచ్చి ఏం చెప్పారు అని అంటే, పౌలు హీఈస్ నాట్ ఎన్ అపోస్టల్, హీ హ్యాస్ నో ఎనీ అథారిటీ ఆర్ అపోస్టల్షిప్. పౌలు అపోస్తలుడు కాదు, అపోస్తలత్వపు అధికారం పౌలుకి లేదు అని చెప్పారు. అంతేకాకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని మీరు బాప్తిస్మము, మీరు సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, తర్వాత ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పండుగలను కూడా మీరు ఆచరించాలి అని వాళ్ళ సంఘానికి దుర్బోధ చేయడం జరిగింది. ఆ విధంగా సంఘంలో అంతా ఈ దుర్బోధ ప్రభావాన్ని బట్టి మరి సంఘం అంతా గలిపిలైపోయింది. చాలామంది సత్య సువార్త నుండి అసత్య లేక భిన్నమైనటువంటి సువార్త తట్టుకు తిరిగారు పిల్లలు. మరి గలతీ పత్రికలో మొత్తం 6 అధ్యాయాలు ఉన్నాయి. తర్వాత 149 వచనాలు అనేవి ఉన్నాయి. క్రీస్తుకు సుమారు 49లో ఈ పత్రిక రాయబడింది. ఈ పత్రిక రాసింది అపోస్తలుడైన పౌలు. ఇక దీనికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతాన్ని మనం ప్రారంభంలో చెప్పుకోవడం జరిగింది. సరే, ఇంతకీ ఈ పత్రికలో ఈ 6 అధ్యాయాలు కలిగినటువంటి పత్రికలో మనకి ఏమేమి కనిపిస్తాయి అని అంటే, కొద్దిమంది వ్యక్తులు ప్రత్యేకంగా మనకు కనిపిస్తారు. ఎవరు వాళ్ళు అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు, అలాగే అపోస్తలుడైనటువంటి పేతురు ఈ పత్రికలో మనకు కనిపిస్తారు. అంతేకాకుండా కొద్దిమంది అబద్ధ బోధకులు, ఫాల్స్ టీచర్స్ ఈ పత్రికలో మనము చూస్తాం. అంతేకాకుండా ఈ పత్రికలో మరి సంఘం ఉంది, ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇంకా కొద్దిమంది పేర్లు ఈ పత్రికలో చెప్పబడ్డాయి. ఉదాహరణకి అబ్రహాం యొక్క పేరు, మరి హాగర్ యొక్క పేరు, శారా యొక్క పేరు, తర్వాత యాకోబు యొక్క పేరు, ఇట్లా కొన్ని పేర్లు కూడా ఈ పత్రికలో మనము చూస్తాం. ఈ పత్రికలో ముఖ్య విషయం ఏంటి అంటే, చాలా ప్రాముఖ్యమైనటువంటి వచన భాగము చూడండి. 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దాంట్లో మనుష్యుడు అనే దగ్గర నుంచి చదవండి. 2వ అధ్యాయము 16వ వచనం. మనుషుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాను. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచన భాగం. ఇంకా చెప్పాలంటే ఈ పత్రిక అంతటి కూడా ఇది ఒక హార్ట్ లాంటిది అన్నమాట, ఒక గుండె లాంటిది. ఈ మనం ఇప్పుడు చదువుకున్నాం కదా ఈ వచన భాగం. తర్వాత ఈ ముఖ్య అంశాల్లోకి మనం వెళ్ళినట్లయితే, ఈ పత్రికలో మరి ట్రూ గాస్పల్ అండ్ యాంటీ గాస్పల్ అంటే సత్య సువార్త అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత భిన్నమైనటువంటి సువార్త కూడా ఇందులో మనం చూస్తాం. అంతేకాకుండా శరీర కార్యాలు ఉన్నాయి, ఆత్మ ఫలములు కూడా ఉన్నాయి. తర్వాత శరీరాన్ని, లోకాన్ని, దాని యొక్క ఇచ్చలను, తర్వాత దురాశను, అతిశయమును జయించేటువంటి శిలువ జీవితం ఈ పత్రికలో మనము చూడాలి. ఇవన్నీ ముఖ్య అంశాలు అన్నమాట. అంతేకాకుండా ఈ పత్రికలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని కూడా మనం చూడగలుగుతాం. ఆయా సందర్భాల్లో త్రిత్వం కూడా మనము కనుగొంటాం. తర్వాత అలంకార
హాగరు, శారా, ఇష్మాయేలు, ఇస్సాకు వాళ్ళు మనకి అలంకార రూపంలో ఈ పత్రికలో కనిపిస్తారు. దాని తర్వాత దీంట్లో ఒక అగ్రికల్చర్ ప్రిన్సిపల్ అనేది మనం చూసాం. ఏంటది అగ్రికల్చర్ ప్రిన్సిపల్? ఏంటి అంతకుముందు మనం చెప్పుకున్నాం లాస్ట్ లెసన్లో. అగ్రికల్చర్ ప్రిన్సిపల్ అని అంటే ఒక మనుషుడు ఏది విత్తునో అదే పంట కోరును. ఏ విత్తనం విత్తితే ఆ పంటే మనిషి కోస్తాడు. మేలు విత్తితే మేలు, కీడు విత్తితే కీడు. అగ్రికల్చర్ ప్రిన్సిపల్ అంటారు దాన్ని. సరే, ఇప్పుడు మనం ఈ పత్రికకు సంబంధించినటువంటి అవుట్లైన్ స్టడీలో కొన్ని విషయాలు ఆధ్యాత్మికమైనటువంటివి ధ్యానం జరుగుతుంది ప్రియారు. సరే, ఈ పత్రికలో ముఖ్యంగా మనకు కనిపించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే అపోస్తలుడైన పౌలే ఈ పత్రికను రాశారు. ఎవరికి రాశారు ఈ పత్రిక? గలతీలో ఉన్నటువంటి సంఘానికి రాశారు. అంటే ఈ పత్రికలో రెండు కీలకమైన లేక ముఖ్యమైనటువంటి వ్యక్తులు లేక ఎవరు అంటే ఒకటి అపోస్తలుడైన పౌలు, రెండు సంఘము. సరే, ఈ రెండింటిని మనం బేస్ చేసుకుని ఈ పత్రికను కొంత అవుట్లైన్గా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా అపోస్తలుడైనటువంటి పౌలు. ఈ పౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది అని అంటే BC AD, అంటే యేసుక్రీస్తు నమ్మకం ముందు, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నాడు అనేటువంటిది ఈ పౌలు జీవితంలో కొన్ని విషయాలు మనం ఈ పత్రికలో చూడగలుగుతాం. పౌలు ప్రభువును నమ్ముకోక ముందు ఎలా ఉన్నాడు అంటే చూడండి, మొదటి అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు చాలా ఈ రెండు వచనాలు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు నమ్ముకోకముందు పౌలు ఎలా ఉండేవాడు, ఎటువంటి ఆచారాలను ఆచరించేటువంటి వాడు, సంఘాన్ని ఏ విధంగా హింసించేటువంటి వాడు, ఇలా కొన్ని విషయాలు పౌలు గురించి మనము చూస్తాం. పౌలు ఎప్పుడైతే మారుమనసు పొందాడో దాని గురించి వివరణ ఇచ్చాడు. 15వ వచనం చదవండి. అయినను చూడండి, తల్లి గర్భమును పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు చాలు. ఎక్కడ ప్రకటించాలంట? అన్యజనుల్లో. తల్లి గర్భమును పడినది మొదలుకొని దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. చూడండి, పౌలులో ఎప్పుడైతే మారుమనసు పొందాడో అప్పుడు ఆ రిపెంటెన్స్ అనేటువంటిది వచ్చింది, పశ్చాత్తాపం అనేటువంటిది వచ్చింది. పౌలు ఏ విధంగా మారుమనసు పొందాడు అనేది మనకు అర్థం కావాలి అంటే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయాన్ని చదువుకోవాలి. చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా పౌలును దర్శించాడు, పౌలుతో మాట్లాడాడు, పౌలు ఏ విధంగా మారుమనసు పొందాడు, యేసు ప్రభువును అంగీకరించాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. ఇలాంటి విషయాలు మనకు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో పౌలు యొక్క మార్పు జీవితాన్ని మనము చూడగలుగుతాం. పౌలు మారుమనసు పొందిన తర్వాత వెంటనే సమాజంలోనికి రాలేదు, వెంటనే యెరూషలేములోనికి వెళ్ళలేదు, వెంటనే అపోస్తలులతో సహవాసాన్ని కలిగి ఉండలేదు. పౌలు మారుమనసు పొందిన తర్వాత ఏం చేశాడంటే he went somewhere, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి పౌలు వెళ్ళిపోయాడు. 16-17 వచనాలు చూడండి. మొదటి అధ్యాయం 16. నాకంటే ముందు అపోస్తలులు అంటే పేతురు, యోహాను, వీళ్ళు అన్నమాట. అపోస్తలులు వాళ్ళ దగ్గరికి కూడా పౌలు వెళ్ళలేదు. యాకోబు వీళ్ళంతా అప్పుడు ఉన్నారు.
అక్కడ కూడా వెళ్ళలేదు, యెరూషలేములోకి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? చదవండి. అరేబియా దేశంలోనికి వెళ్ళి పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చింది. చూడండి, ఈ వచనంలో సుమారు 14 సంవత్సరాలైనటువంటివి దాగి ఉన్నాయి. అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ దాదాపు 14 సంవత్సరాలు పుట్టి తర్వాత మళ్ళీ రావడం జరిగింది పిల్లలు. దీని గురించి కొంచెం మనకు డీటెయిల్గా 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. అటు పిమ్మట 14 సంవత్సరాలు అయిన తరువాత, చాలా 14 ఆఫ్టర్ 14 ఇయర్స్, 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ పౌలు సమాజంలోకి వచ్చాడు. ఈ 14 సంవత్సరాల గురించి మనకు అంత ఎక్కువ వివరాలు లేవు ప్రియారు. అయితే చాలా వరకు ఈ 14 సంవత్సరాలు పౌలు ఎక్కువ శాతం దేవునితో గడిపినట్టుగా, దేవుడు అనేక విషయాలు పౌలుకు తెలియజేసినట్టుగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో నేను నీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అంటాడు. అసలు ప్రభువు అప్పుడు లేడు కదా. పౌలు మారుమనసు పొందేటువంటి సమయానికి యేసుక్రీస్తు శరీరధారిగా లేడు. తర్వాత ఇక్కడ కూడా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. నేను ప్రకటించిన సువార్త మనుషుల వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వల్లనే అది నాకు లభించింది. చూడండి, పౌలు ప్రకటించినటువంటి సువార్త ఏదో మనుషుల ద్వారా నేర్చుకొని ప్రకటించినటువంటిది కాదు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు పౌలుకు సువార్తను బయలుపరిచాడు పిల్లలు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూసినప్పుడు అక్కడ ద ఎసెన్స్ ఆఫ్ గాస్పెల్ అనేది మనకు కనపడుతుంది. సువార్త సారాంశం. పౌలు ఎంతో ధీటుగా, దృఢంగా దాని గురించి చెప్పడం అనేది మనం చూస్తాం. కాబట్టి పౌలు ప్రకటించినటువంటి సువార్త యేసుక్రీస్తు, అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ద్వారా పొందుకొని ఆ సువార్తను పౌలు ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఇంకా పౌలు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, పౌలు he lived as crucified life. సిలువ వేయబడినటువంటి జీవితాన్ని పౌలు జీవించాడు. సిలువ వేయబడినటువంటి జీవితం అంటే he dedicated his life to Christ completely. సంపూర్తిగా తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి పౌలు అంకితం చేశాడు ప్రియులారా. ఇంకా చెప్పాలి అంటే తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి, ప్రభువు తన జీవితం ద్వారా మరొక జీవితాన్ని జీవించేలాగా పౌలు సమర్పించుకున్నాడు. కొన్ని మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఏంటి అని అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటాడు. కాబట్టి పౌలు సిలువ వేయబడినటువంటి జీవితాన్ని జీవించడం అనేది ఈ పత్రికలో మనకు కనిపిస్తుంది పిల్లగా. చూడండి, 2వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. I have been crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. 6వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి. అయితే దాని వలన నాకు లోకమునకు నేను
సిలువ వేయబడి ఉన్నాము. చూడండి పిల్లలు, అటువంటి జీవితాన్ని పౌలు జీవించాడు. అటువంటి జీవితాన్ని పౌలు జీవించాడు. తర్వాత ఈ పత్రికలో పౌలు యొక్క ఆరోగ్య పరిస్థితిని గురించి మనం చూడగలుగుతాం. చూడండి 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. శరీర దౌర్బల్యము అంటే ఏదో శరీర సంబంధమైనటువంటి అనారోగ్యత పౌలు కలిగి ఉన్నాడు. చూడండి, అంటే ఏదో అనారోగ్య పరిస్థితుల్లో పౌలు వారి మధ్య ఉన్నప్పుడు వాళ్ళ పౌరులు ఎంతో ఆదరించి బాగా చూసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. కింద వచ్చిన కూడా చదవండి. శక్యమైతే మీ కన్నులు మూడబీకి నాకిచ్చి వేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యం. అంతగా పౌరులు వాడు ప్రేమించారు, అంతగా పౌరులు వాడు ఆదరించారు. ఇంకా కొద్దిమంది స్కాలర్స్ ఏమని చెప్తారు అంటే, బైబిల్ పండితులు, బహుశా పౌలుకి కళ్ళు సరిగా కనిపించకపోవచ్చు, అప్పటికే పౌలు ఎంతో వృద్ధాపంలో ఉన్నాడు పిల్లలు. అందుకే అక్కడ శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేస్తుంది. ఒకవేళ జబ్బు కళ్ళు ఏమైనా పౌలు కలిగి ఉండొచ్చు అన్నట్టుగా అంటారు. ఇంకా పౌలు గురించి మనం చూసినట్లయితే గలతీ సంఘం పట్ల పౌలు ఎంతో తీవ్ర ఆవేదన వ్యక్తపరిచాడు పిల్లలు. ఎందుకు అంటే ఎంతో ప్రయాసతో, కష్టంతో, శ్రమతో ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య చేసి సంఘం స్థాపించబడితే పౌలు లేనటువంటి సమయంలో అక్కడ ఏమైంది, దుర్బోధ ప్రవేశించి వాళ్ళు సువార్త నుంచి బయటకు వచ్చేసారు. అదే మనం 6వ వచనంలో చూస్తాం. మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏమన్నా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఇక్కడ ఆశ్చర్యం అవుతున్నది అని తెలుగు బైబిల్లో మనం చూస్తాం, కానీ మామూలుగా అయితే అది ఆయనకి ఎంతో బాధ కలిగించింది అన్నట్టుగా ఇన్నర్ మీనింగ్ ఉంటుంది పిల్లలు, అంతరార్థం ఉంటుంది. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. సర్పము మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమో అని భయపడుచున్నాను. చూడండి పిల్లలు, మీరు కూడా పవిత్రతలో నుండి తొలగిపోతారేమో, సరళతలో నుండి తొలగిపోతారేమో అని నాకు భయం కలుగుతా ఉంది అని. చూడండి, సంఘము దేవునిలో నుంచి తొలగిపోయినప్పుడు, దేవుడిని విడిచిపెట్టినప్పుడు, లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు, దుర్బోధనలను అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆ సంఘ సేవకులు ఎంతో దుఃఖపడతారు, బాధపడతారు. పౌలు కూడా ఈ సంఘం విషయంలో ఎంతో బాధ అనుభవించాడు. సంఘాన్ని తిరిగి బలపరిచేదానికి పౌలు కొన్ని స్క్రిప్చర్ కోడ్స్ అంటే లేఖన భాగాలను ఎత్తి వాళ్ళకు చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే సంఘంలో కొద్దిమంది అన్యులు ఉన్నారు, కొద్దిమంది యూదులు కూడా యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి పౌలు ఏం చేశాడు అంటే ఆ సంఘానికి అర్థమయ్యేటువంటి విధానంలో కొన్ని పాత నిబంధన వాక్యాలను ఎత్తి సంఘంలో తెలియజేశాడు. అవి మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే చూడండి, 3వ అధ్యాయము గలతీ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 14 వచనం వరకు, అలాగనే 4వ అధ్యాయము
27 నుంచి 31 వచనం వరకు, అలాగనే 5వ అధ్యాయము 14వ వచనం. ఈ వచన భాగాలను చూసినప్పుడు అవి పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్స్, పాత నిబంధన లేఖన భాగాలను అవి తెలియజేస్తా ఉన్నాయి పిల్లలు. ఈ విధంగా ఈ గలతీ పత్రికలో పౌలు యొక్క జీవితం గురించి మనం కొంత సంక్షిప్తంగా ధ్యానం చేస్తా ఉన్నాం. ఇకపోతే సెకండ్ పార్ట్ లో ఎవరు ఉన్నారని చూసాను అనుకున్నాను దాక సంఘం పిల్లలు. సంఘం అంటే కేవలం ఆనాటి గలతీ సంఘం అనేది కాదు, ఈరోజు మన సంఘం కూడా, మన సంఘానికి కూడా ఇది వర్తిస్తుంది. మరి సంఘం ఏ విధంగా ఉండాలి, సంఘం ఎలా జీవించాలి అనేది ఈ 2 పాయింట్లు కూడా చాలా ప్రాముఖ్యమైనవిగా. సరే, సంఘాన్ని గురించి కొన్ని విషయాలు స్టడీ చేద్దాం, అధ్యయనం చేద్దాం. ఈ గలతీ పత్రికలో ఇందాక నేను ఒక 3 పదాలు చెప్పాను. కొద్దిమంది సంచార యూదా బోధకులు వచ్చి వాళ్ళు ఏం చేశారు అంటే, అయ్యా మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కానీ మీరు ఖచ్చితంగా సున్నతి పొందాలి, మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, మీరు యూదుల పండుగలను ఆచరించాలి అని బోధ చేశారు. ప్రియులారా, ఈ ఆచారాలు అనేటువంటివి 2 భాగాలు ఉంటాయి. ఒకటి అన్ని సంబంధమైన ఆచారాలు, రెండవది ఈ సంఘంలో జెవిష్ కస్టమ్స్, యూదా ఆచారాలు. యూదా ఆచారాలు అంటే అవే సున్నతి పొందడము, ధర్మశాస్త్ర క్రియలు, తర్వాత ఇంకా ఇందాక మేము చెప్పిన పండుగలు, ఇలాంటివి. అన్ని సంబంధమైనటువంటి ఆచారాలు అంటే చాలా ఉంటాయి దాంట్లో. చూడండి, మనోళ్ళు కూడా యేసు ప్రభువును నమ్ముకున్నట్టుగా ఉంటారు కానీ కొద్దిమంది అన్ని సంబంధమైనటువంటి ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు. అందులో కొన్నిసార్లు మొక్కుకుంటారు, విగ్రహాలకు మొక్కుకొని ఏదైనా జరిగిందనుకోండి తిరుపతికి వెళ్ళి అక్కడ గుండు కొట్టించుకోవడం అనేది చేస్తారు ప్రియులు. ఒకప్పుడు నేను కూడా అలా చేశాను, మా అమ్మ అలా చేసేవాళ్ళు. క్రైస్తవులు ఏం చేస్తారంటే వాళ్ళు తిరుపతికి వెళ్ళరు కానీ వాళ్ళు ఆ గుణదలకో లేకపోతే మెదక్కో లేకపోతే వేలాంగినికో అక్కడికి వెళ్ళి పిల్లలకి తలనీలాలు ఇస్తారు. అది ఆచారం, అది వాక్యానుసారం కాదు. అది అట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ పిల్లలకి గుండు తీయించడం, వెంట్రుకలు కట్ చేయడం అనేది అన్ని సంబంధమైన ఆచారం. అది తర్వాత క్రైస్తవుల్లో కూడా ఎంతో మంది ఈ పెళ్లిళ్ళ సమయంలో నలుగులు వేసుకోవడము, పెళ్లిళ్ళ సమయంలో ముహూర్తాలు చూడటము, పెళ్లిళ్ళ సమయంలో కాళ్ళకి పసుపు పోయడం, గంధాలు రాసుకోవడం, ఇలాంటివన్నీ కూడా అన్ని సంబంధమైన ఆచారాలు. చనిపోయారు అనుకోండి ఎవరైనా, అప్పుడు కూడా ఈ అన్ని సంబంధమైనటువంటి ఆచారాలను ఆచరిస్తారు. ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా పునాదులు తవ్వేటువంటి సమయంలో ఇల్లు కట్టిన తర్వాత దిష్టి తీయటము, అక్కడ ఈ రక్తపు అచ్చులు వేయటము, బలు, ఇట్లాంటివి కూడా చేస్తారు. ఎవరు? మా క్రైస్తవులు ప్రియులారా. పౌలు ఏమంటున్నాడంటే చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. ఆ కాలం అయితే మీరు దేవుణ్ణి ఎరగనటువంటి వారు, నిజమునకు దేవుని కాని వారిని వారికి బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయిన మూల పాఠముల తట్టు మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారు? ఆ కాలంలో అయితే మీరు దేవుడు ఎరగలేదు. ఆ కాలంలో మీరు అన్యజనులాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు దేవుని ఎరిగారు, విశేషంగా దేవుని చేత ఎరగబడ్డారు. మళ్ళీ ఎందుకు ఆ మూల పాఠాలతో తిరగదా ఉన్నారు అంటూ మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరు నెల
చూడండి, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించు. దినాలు ఆచరిస్తున్నారు, సంవత్సరాలు ఆచరిస్తూ ఉన్నారు, నెలలు ఆచరిస్తూ ఉన్నారు, ఉత్సవ కాలంలోనూ ఆచరిస్తూ ఉన్నారు. మీ విషయమై చూడండి, నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడతాను. ఎంతో కష్టపడి వాక్యం చెప్పి, ప్రార్థన చేసి, కన్నీరు గార్చి, ప్రోత్సహించి, బుద్ధి చెప్పి, జ్ఞానం నేర్పి అన్ని చేసినా కూడా కొద్దిమంది ఎట్లుంటారంటే కరెక్ట్గా ఆ టైంకి వచ్చేసరికి మొత్తం మర్చిపోతారు. పిల్లలు మొత్తం వదిలేస్తారు, మళ్ళీ బలంగా పాల్గొంటూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎక్కడైనా తగిలాయి అనుకోండి, వెంటనే వాటి వైపుకి వెళ్ళిపోతారు. అన్ని సంబంధమైన ఆచారాలు వాళ్ళు ఎవరు అనుకుంటారేమో, వీళ్ళు ఎవరు అనుకుంటారేమో, బంధువులు మన ఇంటికి రారేమో. కొద్దిమంది రాజీ పడేటువంటి భక్తి చేసుకుని ఎంతో అటు దేవునికి, సేవకునికి దుఃఖం కలుగు చేసేటువంటి వాడిగా, సంఘానికి చెడ్డ మాదిరి పెట్టేటువంటి వాడిగా ఉంటారు. పౌలు ఇటువంటి దాని విషయంలో ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ సంఘం గురించి మనం ఆలోచన చేసినప్పుడు, సంఘం ఎలా ఉండాలి అంటే దుర్బోధన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఇందాక మనం చూసాము 6వ వచనంలో, మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏమని చదివాము? క్రీస్తు కృపను బట్టి ఏ సువార్త? భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోయారు. కాబట్టి చర్చ్ షుడ్ బి అలర్ట్ ఇన్ రాంగ్ టీచింగ్స్ ఆర్ ఫాల్స్ టీచింగ్స్. అబద్ధ బోధల విషయంలో సంఘము మెలకువ కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ఇక్కడ ఎఫెసీ సంఘం గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. చూడండి, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులు అని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటేవారు. చూడండి, ఎఫెసీ సంఘం గురించి యేసు ప్రభు అంటున్నాడు. సంఘంలో కొద్దిమంది జ్వరపడ్డారు అపోస్తలుల పేరుతో. వీళ్ళేం చేశారు? వాళ్ళని పరీక్షించినప్పుడు వాళ్ళ అపోస్తలులు కాదు అన్న నిర్ధారణకు వాళ్ళు రాగలిగారు. పిల్లలు ఎవరినంటే వాళ్ళని నమ్మి, ఎవరి బోధ అంటే ఆ బోధ విని వాటి వైపు పరుగులు తీయకూడదు. అనేకులు నా పేరట వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపోతురు అని బైబిల్లో మనం చూస్తాం. అనేక మంది నా పేరట అబద్ధపు క్రీస్తులు వస్తారని యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. సో హౌ షుడ్ బి ద చర్చ్ ఇన్ టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ బైబిల్ యొక్క బోధ విషయంలో సంఘం ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బెరయ సంఘస్థుల గురించి మనం చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచనాల్లో బెరయ సంఘం ఏం చేసింది? చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచనాలు. ఆసక్తితో వాక్యం అంగీకరించిరి. పౌలును శీలను చెప్పిన సంగతులను లేఖనాలు పరిశోధిస్తే అర్థమైపోద్ది వాడు చెప్పేది కరెక్టా కాదా అనేది. వీళ్ళు ఏం చేస్తారు? బెరయ సంఘస్థులు అంటే పౌలు శీలను చెప్పేటువంటి మాటలు చాలా ఆసక్తిగా వింటా ఉన్నారు.
వింటూ ఆ విన్నటువంటి సంగతులు ఎంతవరకు వాస్తవాలు అనే దానికి ఏం పరిశోధించారో లేఖనాలను పరిశోధించారు ప్రతిరోజు కూడా. కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ ద స్క్రిప్చర్ నాలెడ్జ్. వాళ్ళకు లేఖన జ్ఞానం అనేటువంటిది ఉండాలి ప్రియులారా. అప్పుడు దుర్బోధ ఏంటో సత్యబోధ ఏంటో అర్థమైపోతుంది ఈజీగా. దేవుడి స్వరం ఏంటో సైతాన్ స్వరం ఏంటో అనేది కూడా మనము గుర్తించగలిగేటువంటి వారిగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. తర్వాత సంఘం ఎలా ఉండాలి, సంఘం ఏం చేయాలి అనేది ఆ టాపిక్ మనం ధ్యానం చేస్తా ఉన్నాం ప్రియులారా. చూడండి, గలతీ సంఘము ఎలాగుందంటే ఆ రిపెంటెన్స్, మారు మనసు గురించి ఇందాక మనం చూసాం. 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసం వలననే గాని చాలు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియార్. దీన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏంటి అని అంటే, కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వల్లనే మనము నీతిమంతులుగా తీర్చబడగలము. అంతకు మించి వేరే ఏ సోర్స్ అనే ఆధారం అనేటువంటిది లేదు, ఏ ప్రిన్సిపల్ అనేటువంటిది లేదు. ఏ సువార్త అయినా సరే దీని కిందకి రావాల్సిందే. ఏ విశ్వాసం అయినా సరే దీని కిందకి రావాల్సిందే. వాస్తవానికి ధర్మశాస్త్రము ఆజ్ఞలు గైకొనాలంటే ఎవరు గైకొనలేరు. ఎన్నున్నాయి ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో? ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటే మనం ఖచ్చితంగా ఇన్నని చెప్పలేము. కానీ వాస్తవానికి క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి తెలుసా? మామూలుగా పెంటటూక్ అంటాం కదా. పెంటటూక్ అంటే పంచకాండాలు: ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాల్లో చూసినప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో పదార్థాలు మనకు కనిపిస్తాయి. పదార్థాలు అనుకుంటాం కాదు. వాస్తవానికి ఈ పంచకాండాలు మనం గమనించినప్పుడు యూదులకి 613 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. 613 ఆజ్ఞలు. 613 ఆజ్ఞలు పర్ఫెక్ట్గా ఎవరు కూడా గైకొనలేదు. ఈ 613లో 612 ఆజ్ఞలు గైకొని ఒక్క ఆజ్ఞ మిస్ అయిపోతే మిగతా ఏమి పోయినట్టే. యాకోబు కూడా దాని గురించి 2వ అధ్యాయంలో రాస్తాడు ప్రియులారా. వ్యభిచరింపవద్దని చెప్పినని వ్యభిచరించిన ఎడల అట్లాగే ఉంటాయి వాక్యాలు. వ్యభిచరింపక నరహత్య చేసిన ఆజ్ఞలన్నింటిలో అపరాధి ఒక్క ఆజ్ఞ అతిక్రమించిన అపరాధి అయిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వాడు, ఇంకెవ్వరు లేరు. ఆయన ద్వారానే మనిషి నీతిమంతుడిగా తీర్చబడగలుగుతాడు. ఈ సత్యాన్ని సంఘం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత సంఘం ఎలా ఉండాలి అని అంటే, ఆ స్పిరిచువల్ ఫౌండేషన్లో సంఘం నిలబడి ఉండాలి. అసలు సంఘానికి ఫౌండేషన్ ఎలా వచ్చింది అంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది. చూడండి, 3వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. అసలు ఆత్మను మీరు ఎలా పొందారు? ధర్మశాస్త్రం వల్ల క్రియల వల్ల పొందలేదు, విశ్వాసంతో వినటం వలన ఆత్మను సంఘం పొందుకుంది. మనం కూడా అంతే. అసలు మనకి ధర్మశాస్త్రం తెలియదు కదా, ఆ చట్టాలే మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అంటే మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు. చదవండి. మీరు ఇంత అవివేకులు అయితేరా, చూడండి, మొదట ఆత్మానుసారంగా
ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులుగా. ఇది మీరు 5వ వచనం వరకు చదువుకుంటే దీంట్లో ఆ విషయాలు మనకి అర్థమవుతాయి. కనుక మనకు బేస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మధ్యలో ఏదో బోధలు వచ్చేసి ఆ బోధల వైపు మనం తిరగకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే మనల్ని రక్షణలోనికి నడిపించాడో, ఏ విధంగా అయితే యేసుక్రీస్తును మనం నమ్ముకునేలా చేశాడో దాంట్లో మనం నిలబడిపోవాలి. అంతవరకు దాంట్లోనే ఉండాలి ప్రియులారా. తర్వాత సంఘం ఏ విధంగా ఉండాలి అని అంటే, చూడండి, సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత అనేది ఉంది. ఏంటది? 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. మనము దత్తపుత్రులము కావాలని. ఇది ప్రియులారా, యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు అంటే మనల్ని దత్తపుత్రులుగా చేయాలనే ఉద్దేశంతో ఆయన జన్మించిన జన్మలో ఒక కారణం అనేది ఉంది. వాస్తవానికి మనకు దత్తపుత్రత్వం అనేటువంటిది లేదు. దత్తపుత్రత్వం అంటే అర్థం ఏంటి? దత్తపుత్రులు అంటే అర్థం ఏంటి? దత్తపుత్రులు అంటే సహజంగా తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, ఎవరో ఒక పాపనో ఒక బాబునో తీసుకొచ్చి వాళ్ళని పెంచి పెద్ద చేసినప్పుడు వాళ్ళు వీళ్ళకి ఎలా పిలువబడతారంటే దత్తపుత్రులుగా, దత్తపుత్రికలుగా పిలువబడతారు. దేవునికి విరోధంగా జీవించి మనమంతా కూడా దేవునికి దూరం అయిపోయాం, వేరైపోయాం. మళ్ళీ దేవుడు ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనల్ని దగ్గరికి చేర్చుకున్నాడు. దత్తపుత్రత్వంలో ఉన్నటువంటి మరొక ఆధిక్యత ఏంటి అంటే, ఏ తండ్రి అయితే ఒక కుమారును కుమార్తెను పెంచి పెద్ద చేసుకుంటారో, దత్తపుత్రుడిగా పుత్రికగా మార్చుకుంటారో, ఆ తండ్రికి సంబంధించినవన్నీ కూడా ఆ తండ్రికి సంబంధించినటువంటి వారికి వారసత్వం అనేటువంటిది వస్తుంది. అందుకే ఆ భాగంలో 7వ వచనం చదువుతాము. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో మనం దేవునికి పిల్లలుగా హెచ్చబడతాం. యోహాను సువార్త 1:12 ప్రకారం మనం ఎప్పుడైతే దేవుని యొక్క పిల్లలుగా మారామో మనము వారసులంగా దేవుడు చేశాడు పిల్లలు. మనం వారసులం అయిపోయాం. పరలోకం ఉంది, పరలోకంలో ఉన్నవి మనవి. దేవుడు మనవాడు, యేసుక్రీస్తు ప్రభు మనవాడు, దేవతలు మనవాళ్ళు, సంఘము మనది, సార్వత్రిక సంఘము, సంఘానికి ఇచ్చినటువంటి ప్రివిలేజెస్, సంఘానికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు, ఆశీర్వాదాలు, కృపావరాలు, ఆత్మవరాలు, పరలోకము, నిత్య జీవము, ఇవన్నిటికీ మనం వారసులం. The greatest privilege for us in Christ. క్రీస్తులో ఇది గొప్ప ఆధిక్యత మనకి. అది సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఇంకా సంఘానికి సంబంధించినటువంటి ఇంకొక అంతరార్థం కూడా దీంట్లో మనం చూడగలుగుతాం. అదేంటి అంటే బాప్తిజం. చూడండి, 3వ అధ్యాయము గలతీ పత్రిక 26-27 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. బాప్తిస్మంలో ఉన్నటువంటి ఒక మిస్టరీ ఇది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మనం క్రీస్తులోనికి, క్రీస్తు మనలోనికి ఐక్యపరచబడ్డాము పిల్లలు. క్రీస్తును ధరించుకునే జీవితం ఎలాంటిది అంటే క్రీస్తును కలిగి జీవించే జీవితం, క్రీస్తును చూపించేటువంటి జీవితం.
క్రీస్తులో ఉండి జీవించేటువంటి జీవితం. ఇంకా బాప్తిజంలో మనం యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి మరణించడం, సమాధి చేయబడటం, తిరిగి లేవడం, ఇవి కూడా బాప్తిజంలో దాగి ఉన్నటువంటి అంతరార్థాలు. ఇది మనకి రోమపత్రిక 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. తర్వాత క్రూసిఫైడ్ లైఫ్. ఇందాక మనం పౌలు గురించి చూసాం, సిలువ వేయబడినటువంటి జీవితం. అది సంఘానికి కూడా ఉంది. 5వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. గలతీ పత్రిక 5. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు, ఇంకోసారి చదవండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును. శరీరం అంటే అర్థమైంది, పైన శరీర కార్యాలు మనం చూస్తాం. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరం ఇంకా సిలువ వేయబడింది. ఇంకా శరీర కార్యాలు, శరీరం చేయలేనటువంటి స్థితి. ఈ చాలా డెప్త్ క్లియర్. ఇది ఆత్మలో మనం ఎదిగే కొలది, క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మారే కొలది ఈ ప్రక్రియ అనేటువంటివి చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ అటువంటి పరిపూర్ణ ఆధ్యాత్మిక జీవితంలోనికి ప్రవేశించడం, ఎదగడం ఇలా శరీర కార్యాలను విసర్జించి ఆత్మ ఫలములు ఫలించే జీవితాన్ని జీవించడం. తర్వాత క్రూసిఫైడ్ లైఫ్ గురించి చెప్పుకున్నాం కదా. తర్వాత స్పిరిట్ లెట్ లైఫ్ అంటే ఆత్మ చేత నడిపించబడే జీవితం. ఆత్మ చేత నడిపించబడేటువంటి జీవితం. 5:16 ఒకసారి చదవండి. ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోవడం. స్పిరిట్ ఫీల్డ్ లైఫ్, స్పిరిట్ లెడ్ లైఫ్ అంటే ఆత్మ చేత నడిపించబడేటువంటి జీవితం. 25 కూడా చదవండి. 5:20. మనం ఆత్మను అనుసరించి జీవించు వారం అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడిచింది. ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత నడిపించబడటం ప్రియ, ఇది మన జీవితంలో కూడా మనము కలిగి ఉండాలి అన్నది ఇక్కడ నేను చూస్తా ఉన్నాం. తర్వాత ఫ్రూట్ఫుల్ లైఫ్ అంటే ఆత్మ ఫలము 9 రకాలు ఉన్నట్టు మనం చూసాం కదా. ప్రేమ, సంతోషం, సమాధానం. 5:22లో మనకు అది కనిపిస్తుంది. కాబట్టి సంఘము ఫ్రూట్ఫుల్ లైఫ్ జీవించాలనేది, ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దాని గురించి మనం చెప్పుకున్నాం అంతకుముందు. ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలభరితమైనటువంటి జీవితం. తర్వాత ఓవర్కమింగ్ ద ఫ్లెష్లీ లైఫ్, శరీర కార్యాలను జయించేటువంటి జీవితం. 1 సిలువ వేయబడినటువంటి జీవితం, 2 ఆత్మ చేత నడిపించబడేటువంటి జీవితం, 3 ఫలభరితమైనటువంటి జీవితం, 4 శరీర కార్యాలను జయించేటువంటి జీవితం. ఇవన్నీ ఈ పత్రికలను చూడగలుగుతాం. తర్వాత మేలు చేసేటువంటి జీవితం. దీని గురించి 3 విషయాలు మనం అంతకుముందు చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వవలెను. కాబట్టి సేవకుల విషయంలో సంఘం ఎలా ఉండాలి అనేది ఇక్కడ సేవకులకి వేరు చేసేటువంటి
స్థితిని ఇక్కడ చూస్తా ఉన్నాం పిల్లలు. రెండవది అదే 6వ అధ్యాయము 9వ వచనంలో చదవండి. ఒక నిమిషము 10వ వచనం చదివి. మనకు సమయం దొరికే కొలది అందరి ఎడల అంటే ఇతరులు పిల్లలు, వాళ్ళ బంధువులైనా స్నేహితులైనా పొరుగువారైనా అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహం అంటే సంఘము, స్థానిక సంఘము, సంఘస్థులకు వేరు చేయడం, తోటి విశ్వాసులకు వేరు చేయడం. బైబిల్లో ఉంది కదా, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేయకుండా, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఇలాంటివి చూస్తాం పిల్లలు. కనుక మేలు చేసేటువంటి జీవితంగా జీవించాలనేది చదువుతా ఉన్నాం. ఇంకా దాంట్లోనే 6:1 కూడా మనకు కనిపిస్తే, ఎవరైనా తప్పిపోయినప్పుడు వారిని సాత్వికంతో మంచిదానికి తీసుకుని రావడం కూడా కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు వెనక్కి వెళ్ళకూడదు, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ హెచ్చరిక ఈ గలతీ పత్రికలో చూస్తూ 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. 5:1 ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకోవద్దు. మీరు స్వతంత్రులు అయిపోయారు. యేసుక్రీస్తు ద్వారా మీకు స్వాతంత్రం వచ్చింది. మళ్ళీ ఈ ఆచారాలు సుమతి ధర్మశాస్త్ర క్రియలు అనుకుంటున్నాం, వాటికి దాసులు అయిపోవద్దు, మళ్ళీ దాని కిందకి వెళ్ళవద్దు. అది కాడి, దాసం అనే కాడి. యూ కాంట్ బేర్ ఇట్. మీరు దాన్ని పోయలేరు. చెప్పాను కదా 613 ఆజ్ఞలు. కాబట్టి మీరు చదవండి, మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోవద్దు. యు ఆర్ నౌ ఇండిపెండెంట్, యూ హ్యావ్ ద ఫ్రీడమ్. నీకు స్వాతంత్రం అనేది వచ్చింది. మీరు ఇప్పుడు స్వతంత్రులు. మళ్ళీ దాస్యమైనటువంటి కాడికి మీకు నిలబెడుతున్నారు. కాబట్టి మరి సంఘానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఈ గలతీ పత్రికలో మనం చూడగలిగాం. దేవుడు తన వాక్యాన్ని దీవించినాక ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడ, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. మీ యొక్క ఉన్నతమైన కృప చేత గలతీ పత్రిక మా సంఘంలో బైబిల్ స్టడీలో ప్రారంభించి కొనసాగించి ముగించుకునేదానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు మీ యొక్క సంక్షిప్త వివరణలో నుండి కూడా ఎన్నో విషయాలు మీరు మాకు తెలియజేశారు, మీకు వందనాలు. ఈ సందేశం విన్న మాకు అందరికీ దీవెనకరంగా చేయమని, మా ఎదుట ఉన్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మహాకృప చేత మనం ఈ గలతీ పత్రికను బైబిల్ స్టడీలో ముగించుకోగలిగాం. ఒకసారి అందరం లేచి నిలబడి